మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ శైలి చూస్తుంటే నిజంగా గతంలో కన్నా భిన్నంగా ఉంది అనేది చాలా క్లియర్‌గా వస్తుంది. అంటే ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం ప్రజలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని పక్కన పెట్టి పూర్తిగా కూడా ఏదైతే ఆయన చెప్పిన హామీలు పూర్తిగా కూడా ఇతర పార్టీలు కూడా ప్రత్యర్థులకు కూడా ఎలాంటి ఎక్కడ కూడా సిట్యుయేషన్ క్రియేట్ కాకూడదు. అంటే వాళ్ళు పలానా పార్టీ వాళ్ళు మన పార్టీకి ఓటు వేయలేదు లేదనిపేసి ఎక్కడా కూడా భేదాభిప్రాయం లేకుండా సమానంగా చూడమని చెప్పిన మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవాలి. నిజం వచ్చేసి దీంతో ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాస్తవానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుందనేది వాస్తవాల్లో కనిపిస్తుంది మధ్యకాలంలో. అంటే ఒక గ్రామాలలో కొన్ని పట్టణాలలో ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కొన్ని ప్రతిఘటనతో వాళ్ళకేదైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉండొచ్చేమో కానీ ఓవరాల్‌గా వచ్చేసి చూస్తున్నట్టయితే గనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మొదలుపెట్టాడో నవరత్నాల ద్వారా ప్రజలందరూ సమానంగా చూడాలని ఎలాగైతే మొదలుపెట్టాడో సో, కాబట్టి అదే రీతిలో ఈరోజు కుటుంబ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్న తీరు చూస్తున్నాం. ఎందుకంటే ఇది తీవ్రమైన గతంలో ఏదో ఇంతకుముందు గతంలో లాగా సోషల్ మీడియా లేకపోతేనో మీడియా ద్వారానో పేపర్ ద్వారానో ఇలా వస్తే నాది పెద్దగా కనిపించదులే, ప్రజలకు వెళ్ళదులే అనేది ఉండదు. కానీ ప్రభుత్వాలకు ఇప్పుడు భయం పట్టుకుంటుంది ఏంటంటే పూర్తిగా కూడా సోషల్ మీడియాలో ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కూడా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం ఉంది కాబట్టి దాని ద్వారా పూర్తిగా వైరల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలను కల్లోలం చేసే విధంగా కూడా ఉంటుంది గనక సో, కాబట్టి అందరూ మేలుకుంటారు. దానికి గత ప్రభుత్వం చేసిన దాన్ని కొనసాగిస్తున్న తీరు కూడా చూస్తున్నాం. కానీ దీంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, దాంట్లో నువ్వు నిలుపుదల చేస్తున్నారు, ప్రైవేట్‌గానే చేస్తున్నారు. అవి పాత విషయం. కానీ దాన్ని ఎలాగైనా పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు దక్కించుకుంటారు అనే మాట చాలా బలంగానే వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. అవి ఒక రకంగా ఇది. కానీ ఏది ఏమైనా కూడా టీడీపీ పార్టీ ఈరోజు సూపర్ సిక్స్ ఇస్తున్న ఎన్ని కొత్త పథకాలు యాడ్ చేసినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చిన నవరత్నాలు ద్వారానే ఈరోజు అవి కొనసాగుతున్నాయనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.